అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు. అమ్మకిచ్చి బీరువాలో పెట్టమను. ఏమండి, ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా? ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూసారుగా. మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు చూపతే. అమ్మో నిజమే, డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. అమ్మో, నన్ను చంపితే? అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే, మీరు చెప్పారుగా, చేస్తాను. ఏదో కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లాటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సబాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పిచ్చి తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ? అనను. ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్లకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ల కుర్రకొంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ల అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ల వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకుంకకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటి ఉంది. ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టిని నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు. నిన్ను కష్టపెట్టడం మాకు మాత్రం ఆనందమా? ఆలస్యం చేయకే, ఒక్క నిమిషం ఆలస్యం చేస్తే మీ నాన్న ఆయుష్ 6 నిమిషం తగ్గిపోతుంది. కానీ మామ అట్టా చూస్తావేంటి మామ? భగవంతుడా, మా మామయ్య ఆరోగ్యం కోసం నేను ఇలా చేయాల్సి వస్తుంది. తండ్రి నన్ను క్షమించు. కానీ మామ, కానీ మామ, కానీ తీసుకో, ఇది తీసుకో, తీసుకో, తీసుకోరా, తీసుకో, తీసుకో. ఆగో, ఈ డ్రాయర్ కూడా తీసుకెళ్ళి శుభ్రంగా ఉతుకురా. తీసుకెళ్ళు, చెరువు దగ్గర సపరేట్ గా బండేసుకో మామ, లేకపోతే వాళ్ళు నిందుతుతారు తండ్రి. కాంపౌండర్ అల్లుడు, ఒంటి మీద ఉన్న డ్రాయర్ తీసి నా మొహాన్ని కొడతావు కదా? చెబుతా చెబుతా. పాత బట్టలకు స్టీల్ సామాన్లు, ఈ మూట చూస్తా. పాత బట్టలకు స్టీల్ సామాన్లు. టికెట్. దీనికి ఏలూరు వెళ్ళొచ్చా? చిన్న తిరుపతి దాకా వెళ్ళొచ్చు. పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు అయ్యా, ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటయ్య గొడవ? బాబు
పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పచ్చుగా కదా. మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా, వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా, మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా, మరి అందుకే కొట్టాను. నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కథ అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి బాబు. ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు, మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే నీ దగ్గర అప్పని తీసుకున్నాడు రా. పెద్ద మనుషులు పట్టుకుని రావరే అంటావేంటి? కదా, వడ్డీతో కలిపి మొత్తం ఎంత అయిందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా, మా అబ్బాయి గారిని గద్దిచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా, బాకీ తీరిపోయిన బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏ ఇచ్చినా తీసుకుంటావా? చేతులు కట్టుకో. నవ్వు. అయ్యో పిచ్చి శెట్టి గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి? మీ పెళ్ళ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వదులుతారేంటి? నమస్కారం అండి. అబ్బాయి గారు, మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. ఎవరో దొంగలేదా బ్యాగ్ లాక్కొని పారిపోతున్నాడు మేడం. బ్యాగ్ లాక్కుని పారిపోతా. మీరా? సారీ అండి. ఏం సారీ అండి? కనపడితే పాపం మైక్ స్టేషన్ లా బాధేస్తున్నారు. రా ఉక్కుడిందని చెప్పేసరికి లెఫ్ట్ చెప్పు వాచిపోయింది, బయట కాస్తుందని చెప్పేసరికి రైట్ చెప్పు వాచిపోయింది. ఈ ఫేస్ తో మీకు కనిపించడం దేనికని ఫేస్ కవర్ చేసుకుంటే దొంగ మూతి పగలు కొట్టారు. ఈ ఫేస్ ఏమైనా ఫుట్బాల్ గ్రౌండ్ లా కనబడుతుందా? బుక్కలు చూడండి, బుర్రలు అబ్బాయి. నిజమేనండి, నేను చేసిన తప్పులకి నన్ను క్షమించుకోండి. నాకు కూడా ఏదన్నా శిక్ష వేయండి. నిజంగానా? మరి 4సారి కొట్టినట్టే అడుగుతాం. చెప్పండి. మీరు నన్ను 3 దెబ్బలు కొట్టారు కాబట్టి దెబ్బకో 3 చెప్పరా? 3 దెబ్బలకి మీ మెళ్ళు 3 ముళ్ళు వేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? మరి అదే అవుతున్నాను. ఆహా.
ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నా? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతే ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఏంటండి రావయ్యా? ఎందుకండి? ఈ ఊళ్ళో అద్దెకి ఇల్లు దొరుకుతాయా? ఇల్లున్నాయి కానీ గదులు దొరకవండి. మీరు స్టూడెంట్ కదండి, అందుకని. అయితే హాస్టల్స్ ఉన్నాయా? హాస్టల్స్ ఉన్నాయి కానీ సీట్ దొరకదండి. మీరు లేట్ కదండి, అందుకని. పోనీ హోటల్స్ ఉన్నాయా? హోటల్స్ ఉన్నాయి కానీ రూమ్ దొరకదండి. ఇది సిటీ కదండి, అందుకని. సత్రాలయ్యా? సత్రాలు ఉన్నాయి కానీ మనుషులు ఉండలేరండి. దోమలు కదండి, అందుకని. ఓయ్ మరిలాగయ్యా? ఇప్పుడు తమరు కరెక్ట్ పెట్టిన అడగాలండి. ఈ ఊళ్ళో ఎవరికి కట్ట వచ్చినా కట్టం గురించి ఆలోచిస్తారండి. అది తీర్చి ఒకే ఒక మనిషి గురించి ఆలోచిస్తారండి. అద్దె గది, అబ్బాయి పంటి నొప్పి, అమ్మాయి పెళ్లి ముహూర్తం, చక్కెర రేషన్ కార్డు, కరెంటు కంట్రోలు, కాలేజీ సీటు, కలెక్టర్ ఆఫీసర్ ఉద్యోగం, ఉబ్బసానికి మందు, ఆవుల అమ్మకం, కోళ్ల పెంపకం. ఆయన చేయలేని పని లేదండి. ఆయన వల్ల కాంది లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఆయన సోపలమాల కట్టండి. ఆయన పేరే గెద్దముఖ పంతులండి. గెద్దముఖ పంతులు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం